ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ లో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ వీడియోను కంప్లీట్ గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి సిటీలోను స్టేట్ లోను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఎమర్జింగ్ హాట్స్పాట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపించకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్లీ గ్రో అవుతాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేస్తారు, కానీ ఒక విజన్ తో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి సక్సెస్ వస్తుంది. నౌ ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోని రెండు ఐకానిక్ ప్లేసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఒకటి రామోజీ ఫిలిం సిటీ అండ్ ఇంకోటి గచ్చిబౌలి. ఒక 20 years బ్యాక్ ఈ రెండు ఏరియాస్ లో కూడా పర్ స్క్వేర్ యార్డ్ అనేది 2000 వరకే ఉంది. కానీ 2025లో చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీలో పర్ స్క్వేర్ యార్డ్ అనేది 27,000 పైనే పలుకుతుంది. ఇంప్రెసివ్ కదా అది డెఫినెట్లీ. బట్ సర్ప్రైజింగ్లీ గచ్చిబౌలిలో చూసినట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ అనేది 2 లక్షల పైగా పలుకుతున్నాను. ఇక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూసినట్లయితే 10 to 15 times గ్రోత్ అనేది వచ్చింది. అదే మనకి గచ్చిబౌలిలో చూసినట్లయితే 100 times గ్రోత్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంటే చేశారు, కానీ గచ్చిబౌలిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో చూసారు కదా, ఇలాంటి వండర్ఫుల్ అండ్ స్మార్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం మన యూనిక్ రియాలిటీని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో స్ట్రాటజిక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో దాని లింక్ అనేది ఇక్కడ బయోలో ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే, యూట్యూబ్ లో కూడా బయోలో ఉంది. మీరు డెఫినెట్లీ మీరు ఇంతవరకు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వనట్లయితే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.